స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మొత్తం వీడియో అంతా కూడా మనం ఒకే ఒక కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్ అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. అసలు ఆర్వీఎన్ఎల్ అంటే ఏంటి, ఆ కంపెనీ చేసే వ్యాపారం ఏంటి, గతంలో ఈ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేసింది, ప్రస్తుతం కంపెనీకి వస్తున్న ఆర్డర్లు ఏంటి, ప్రస్తుతం కంపెనీ యొక్క షేరు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా ఈ కంపెనీకి 2 రోజుల క్రితం ఒకే ఒక్క రోజు 3 భారీ ఆర్డర్లు కూడా రావడం జరిగింది. సో ఆ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఆర్వీఎన్ఎల్ అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది రైల్వే సంబంధించిన రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన కంపెనీగా చెప్పుకోవాలి. అయితే ఇది భారత ప్రభుత్వం చేత 2003లో స్థాపించిన కంపెనీ. అంటే ఇది పిఎస్యు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ. భారత ప్రభుత్వం చేత మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీ. అయితే ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే కొత్తగా రైల్ లైన్స్ ని ఏర్పాటు చేయడం. ఇప్పుడు కొన్ని ఏరియాలో రైళ్లు ట్రైన్లు, కొన్ని ఏరియాలో అసలు రైల్వే లైనే ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య భారతదేశం మొత్తం కూడా రైలు లేని ఏరియాలకి రైల్వే లైన్స్ ని ఏర్పాటు చేయటం, అలాగే సింగిల్ ట్రాక్ ఉన్న ఏరియాల్లో డబ్లింగ్ చేయటం. అంటే 2 ట్రాక్స్ చేస్తే అప్పుడు ట్రైన్ క్రాసింగ్ టైంలో ఎక్కువగా వెయిట్ చేయకుండా కంటిన్యూగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్లింగ్ 2 ట్రాక్లు వేయటం అనేది అదొక కార్యక్రమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ప్రతి ట్రైన్ కూడా ఈ డీజిల్ తో కాకుండా ఎలక్ట్రిఫికేషన్ కరెంట్ తోనే నడిచే విధంగా భారతదేశం మొత్తం అన్ని రైళ్లు నడవబోతున్నాయి అని చెప్పి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. ఎందుకంటే అనౌన్స్ చేయగానే సరికాదు, దానికి తగ్గట్టుగా అన్ని ఏరియాల్లో కూడా నార్మల్ ట్రైన్స్ ని కూడా చేంజ్ చేసి కరెంట్ మీదే రైళ్లు నడపాలంటే దానికి ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఇందుకోసం ప్రభుత్వం చాలా నిధులు కేటాయిస్తున్నమాట మనం గత కొద్ది వీడియోల్లో గానీ మనం న్యూస్ లో గానీ చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మేజర్ గా డిఫెన్స్ సంబంధించిన యాక్టివిటీస్ కి బడ్జెట్ ఎక్కువగా కేటాయించడం, అలాగే రైల్వే డివిజన్ కి, రైల్వే డెవలప్మెంట్ కి, రైల్వే లైన్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తున్న తరుణంలో ఈ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది తెర మీదకి వచ్చింది. ఈ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ కొత్తగా లైన్ ని ఏర్పాటు చేయడం, సింగిల్ లైన్ ఉన్న ఏరియాలో డబ్లింగ్ 2 లైన్లని ఏర్పాటు చేసే బిజినెస్ లో ఉంది. అలాగే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కరెంటు మీద ట్రైన్ నడిచే విధంగా కంటిన్యూగా ఎన్ని కిలోమీటర్లు ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతుందో అన్ని కిలోమీటర్లకి కరెంటు ఏర్పాట్లు చేసే బిజినెస్ లో ఉంది ఆర్వీఎన్ఎల్. అలాగే మేజర్ బ్రిడ్జెస్, కొన్ని ఏరియాలో మనకి ట్రైన్ జర్నీ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి టన్నెల్స్ నుంచి, ఆ కేవ్స్ నుంచి ట్రైన్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొండ కింద నుంచి కొన్ని చోట్ల నదుల్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే కొండల్లోంచి గుహల్లోంచి వెళ్తున్నప్పుడు దాన్ని టన్నల్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఈ అన్ని వర్కులు కూడా హ్యాండిల్ చేసే బిజినెస్ లో ఉంది ఆర్వీఎన్ఎల్. ఇక నార్మల్ ట్రైన్సే కాకుండా ఈ మధ్య కాలంలో మనకి మెట్రో సిటీస్ లో గానీ మెట్రో ట్రైన్స్ మనం చూస్తున్నాం. ఈ మెట్రో ట్రైన్స్ కూడా కొత్తగా ట్రాక్లు వేయాలి, అలాగే ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. సో ఈ వర్కులు కూడా హ్యాండిల్ చేస్తుంది. పైగా కంపెనీకి ఈ మధ్య కాలంలో అంటే గత 2-3 సంవత్సరాలుగా ఈ మెట్రో బిజినెస్ కూడా పెరుగుతూ ఉంది కంపెనీకి. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఎలా పర్ఫార్మ్ చేసింది అనేది ఒకసారి చూసినట్టయితే కంపెనీ గత 5 సంవత్సరాలుగా 20% CAGR ని ప్రకటించింది. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. CAGR అంటే 20% ఎవ్రీ ఇయర్ గ్రోత్ ని కనబరుస్తుంది ఈ కంపెనీ. అంటే ఒక మంచి కంపెనీనే కదా, ఎవ్రీ ఇయర్ గ్రోత్ ని చూపిస్తుంది అంటే. సో అటువంటి కంపెనీ ఇది. పైగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 276% పెరిగింది. అంటే దాదాపు 3 రెట్లుగా పెరిగింది ఈ కంపెనీ స్టాక్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో మాత్రమే. ఇక ఈ మధ్య కాలంలో అంటే జనవరి 23వ తేదీన 52 వీక్స్ హైని టచ్ చేసింది స్టాక్ ₹346. ఆ తర్వాత 27% ఆ పీక్ నుంచి కాస్త తగ్గి కరెక్షన్ కి అయ్యి ప్రస్తుతం ₹252 ట్రేడ్ అవుతుంది ఆర్వీఎన్ఎల్. అయితే ఈ కంపెనీకి 2 డేస్ బ్యాక్ ఒకే ఒక్క రోజు 3 మేజర్ ఆర్డర్స్ రావడం జరిగింది. ఆ ఆర్డర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఆర్డర్ నెంబర్ 1. ఈ ఆర్డర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు 45.8 కిలోమీటర్స్ లైన్ ని ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు చేసేందుకు ఈ వర్క్ విదేశాల్లో, ఇండియాలో కాదండి ఇతర దేశాల్లో ఈ వర్క్ రావడం జరిగింది. దీని యొక్క వాల్యూ వచ్చి $72 లక్షల విలువ గల ఈ ఆర్డర్ ని సంపాదించింది. అయితే ఈ కంపెనీ ఆర్డర్ మాత్రం ఒక జాయింట్ వెంచర్ గా రావడం జరిగింది. ఆ జాయింట్ వెంచర్ లో సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్ దానికి ఒక 51% వాటా ఉంది. ఆర్వీఎన్ఎల్ కి 49% వాటా ఉంది. సో ఈ జాయింట్ వెంచర్ కి ఈ $72 లక్షల విలువ గల ఈ ఆర్డర్ ని రావడం జరిగింది. ఈ ఆర్డర్ కి డ్యూరేషన్ 18 months గా ఉందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. అంటే 1.5 year లోపు ఈ కాంట్రాక్ట్ ని, ఈ వర్క్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఉంది కంపెనీకి. అలాగే ఆర్డర్ నెంబర్ 2 96 కోట్ల విలువ గల ఆర్డర్ ని మరో ఆర్డర్ ని సొంతం చేసుకుంది. రైల్వే న్యూ లైన్ వర్క్. మన ఇండియన్ మార్కెట్ లో భారతదేశంలోనే రైల్వే కొత్త లైన్ ఏర్పాటు చేసే వర్క్ సొంతం చేసుకుంది. 96 కోట్ల విలువ గల ఆర్డర్. దీనికి 240 రోజులు ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి గడువు ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అలాగే థర్డ్ ఆర్డర్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసేందుకు ఒక వర్క్ వచ్చింది. ఇది చాలా మేజర్ వర్క్. 148 crores 148 కోట్ల విలువ గల ఆర్డర్ భారతదేశంలో రావడం జరిగింది.
జరిగింది. ఈ ఆర్డర్ కి 18 months డ్యూరేషన్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ 3 ఆర్డర్లు కూడా భారీ ఆర్డర్లు ఒకే రోజు వచ్చింది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 to 25 అంటే రేపు April 1st నుంచి చూసుకున్నట్లయితే సో స్టార్టింగ్ ఒక మంచి అద్భుతమైన సింగిల్ ఆర్డర్ లో అదే 3 డిఫరెంట్ ఆర్డర్స్ సింగిల్ డే లో కంపెనీ సొంతం చేసుకుంది. ఇక రానున్న రోజుల్లో ఎలా పెరుగుద్ది అనేది చూసినట్లయితే చాలా మంది అనలిస్టులు ఈ కంపెనీ గురించి పాజిటివ్ గానే ఉన్నారు. కొంతమంది అనలిస్టులు ఎలాగో హోల్డ్ ఆర్ సెల్ చెప్తూనే ఉంటారు. అయితే ఈ కంపెనీకి ఫారిన్ ఇన్వెస్టర్స్ అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే సెప్టెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2023 అంటే థర్డ్ క్వార్టర్ వరకు ఉన్న డేటా ప్రకారం చూసినట్టయితే FIIs, DIIs అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వాటాని పెంచుకోవడం జరిగింది ఈ కంపెనీలో. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. అయితే స్టాక్ కొనొచ్చా, ఎంటర్ అవచ్చా అనేది మనకు ఒక సందేహం రావచ్చు. అయితే ఎప్పుడు కూడా ఒక కంపెనీని పీక్ లో కొనకూడదు అని మనం చెప్పుకుంటున్నాం. ఇది పీక్ లో అయితే లేదు. ఎందుకంటే జనవరిలో 23వ తేదీన 52 weeks హై 346 రూపాయలకి చేరుకుని మళ్ళీ కాస్త కరెక్షన్ గురయ్యి 27% తగ్గి పీక్ నుంచి 252 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కాస్త మళ్ళీ పాజిటివ్ గా తిరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఫ్రెష్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఎవరైతే స్టాక్ ని హోల్డ్ చేసేవాళ్ళు మైనస్ యాడ్లు అన్ని అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కాస్త గ్రోత్ కనబరిచే అవకాశం ఉంది. ఇదండి ఈ రోజు ఈ RVNL అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేషన్ కంపెనీ సంబంధించిన ఆర్డర్లతో సహా మనం చెప్పుకోవడం జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.